విలువలు గల రాజకీయవేత్తల్లో అగ్రగణ్యుడు. పుట్టింది కుగ్రామంలో అయినా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఏక చక్రాధిపతిగా చక్రం తిప్పారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితాన్నిచ్చి రాజకీయ గురువుగా నిలిచారు. నాయకుడు తన ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీ ప్రతిష్టతను మంటగలిపే సాంప్రదాయానికి మంగళం పాడారు. కొత్త వారికి అవకాశమిస్తే తన పట్టు సడలిపోతుందేమోనన్న నూన్యత భావం విడనాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సిద్ధాంతం అమలులో భాగంగానే 1989లో నవతరం నాయకులను ఉత్తరాంధ్ర రాజకీయ రణరంగంలోకి దింపారు. ఉత్తరాంధ్ర రాజకీయాలకు రథసారథిగా దిశానిర్దేశం చేసి ఎన్నో విజయ బావుటాలను ఎగరవేసిన నేత దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ. 1933 డిసెంబర్ 19న విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలో జన్మించారు. జుత్తాడలో ప్రాథమిక విద్యను అభ్యసించి విజయనగరం ఎంఆర్ కాలేజ్లో కళాశాల విద్యను అభ్యసించారు. తల్లిదండ్రుల మరణానంతరం తండ్రి వృత్తైన కరణీకం చేపట్టారు. వాక్చాతుర్యం, తెలివితేటలతో కరణాలందరికీ గురువుగా మారారు. 2 పదుల వయసులోనే ప్రజా సమస్యలపై పోరాటాలు మొదలుపెట్టారు. 1952లోనే గ్రామోద్యోగుల ఫిర్కా సంఘానికి అధ్యక్షులయ్యారు. అక్కడితో మొదలైన ద్రోణంరాజు సత్యనారాయణ ప్రస్థానం చివరి వరకు నిరాటంకంగా కొనసాగింది. 1976లో దక్షిణ భారతదేశ గ్రామ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులకు గ్రామ రెవెన్యూ విషయాల గురించి శిక్షణ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ నుండి లోక్సభ సభ్యుడు వరకు అన్ని స్థాయిల్లో పనిచేసి అపార రాజకీయ అనుభవం గడించిన రాజకీయవేత్త. ఏ పదవి అధిష్ఠించినా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆ పదవికే వన్నె తెచ్చిన ప్రజానాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ. వంశధార, జంధ్యావతి ప్రాజెక్టుల కోసం ఎంతగానో కృషి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ద్రోణంరాజు కాలంలోనే బీజం పడింది. 1972లో విశాఖ మొదటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ ద్రోణంరాజును విశాఖ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ద్రోణంరాజు రాజకీయ గురువైన తెన్నేటి విశ్వనాథంకే పోటీగా నిలిచి విజయ కేతనం ఎగరవేయడం ఒక్క ద్రోణంరాజు సత్యనారాయణకే చెల్లింది. 1952లో రాజకీయ గురువు తరపున ప్రచారం చేసిన ద్రోణంరాజు ఎంపీ ఎన్నికల్లో ఆయన మీదే పోటీ చేసి గెలవడం విశేషం. ఇందిరాగాంధీ తరువాత రాజీవ్ గాంధీతోనూ ద్రోణంరాజు సత్సంబంధాలు కొనసాగించారు. ద్రోణం ప్రతిభను గుర్తించిన రాజీవ్ గాంధీ రాజ్యసభ సభ్యుడిగా పట్టం కట్టారు. పదవిని బాధ్యతగా నిర్వర్తించే ద్రోణంరాజు కార్మిక లోకానికి ఎనలేని సేవలందించారు. స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి వేల కోట్ల నిధులు రప్పించారు. రాజకీయాల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, కేంద్ర స్థాయికి విస్తరించిన ద్రోణంరాజు రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయినా కూడా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కృషివలుడు ద్రోణంరాజు సత్యనారాయణ. ద్రోణంరాజు సత్యనారాయణ గారికి దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న సదాభిప్రాయానికి, వాటిని అమలు చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి పివి హయాంలో జాతీయ స్థాయిలో ఉత్తమ పౌరుడు పురస్కారం ప్రదానం చేశారు. అటు నాయకులు, ఇటు ప్రజల మనస్సులు దోచిన ఉత్తరాంధ్ర రాజకీయాల రథసారథి అయిన ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానాయకుడి ప్రస్థానం మరోసారి మనందరం గుర్తు చేసుకోవడం మహానందనీయం. ఎంతో మంది ఆదర్శప్రాయమైన ద్రోణంరాజు సత్యనారాయణ మార్గం మరెంతో మందికి మార్గనిర్దేశం.